నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అలాగే హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్ అమ్మా. మీరు? నైస్ సార్. సార్, నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారిని అయితే తెలంగాణ హైకోర్టు అయితే అతనికి తొలగించాలి అంటూ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అతన్ని తొలగించే ఆదేశాలు ఇవ్వడంతో అసలు మీరు కూడా యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు సార్? నిన్న అంటే 27th జూలై ఇదివరకే హైకోర్టు కంటెంప్ట్ పిటిషన్స్ చాలా ఆయన మీద ఉన్నాయి రంగనాథన్ గారి మీద. హైడ్రా కమిషనర్గా ఆయన విధులు నిర్వర్తిస్తూ ఎంతోమంది ఇండ్లు కూలగొట్టడం, కొందరు పేద ప్రజల ఇల్లు కూడా కూలిపోవడము, దాని తర్వాత ఆయన మీద కేసులు పడడము, కోర్టుకు హాజరు కాకపోవడం, అట్లా సుమారుగా 63కి కంటెంప్ట్ కేసులు పెండింగ్ ఉన్నాయి. అందులో భాగంగా రీసెంట్గా శాంత శ్రీరామ్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ 40 acres ఆఫ్ ల్యాండ్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చోట సర్వే నెంబర్స్ ఉంటే వేరే చోట సర్వే నెంబర్స్ మెన్షన్ చేసుకుంటూ వీళ్ళు ఇల్లు కడుతున్నారని చెప్పేసి రంగనాథన్ గారు దాని మీద చర్య తీసుకునే ప్రాసెస్లో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆశ్రయించినప్పుడు హైకోర్టు పిలిచినా కూడా మీరు రావట్లేదు అండ్ మీ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ మీద ఎటువంటి కనుక పునరుద్ధారం అయితే కనుక నేను అరెస్ట్ చేసేసి ఆర్మీ కర్నల్ పిలిచేసి అరెస్ట్ చేయించుతా అని చెప్పి జస్టిస్ అనిల్ కుమార్ గారు మొన్న వాన్ చేయడం జరిగింది. 24th నాడు జరిగింది. అది మళ్ళీ నిన్న 27th హియరింగ్ వచ్చింది. మీరు అపాలజీ అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశించిన తర్వాత నిన్న హైకోర్టుకు వచ్చిన తర్వాత ఆయన మీద మళ్ళీ కూడా హైకోర్టు సీరియస్ అయ్యేసి మీరు విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉన్నది, ప్రభుత్వానికి అంటే ఎంత అనుకూలంగా పనిచేసినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పనిచేయట్లేదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు అని చట్టానికి కూడా మీరు ఎక్కడ కూడా చట్టాన్ని కూడా గౌరవిస్తలేరు, కోర్టు ఆర్డర్స్ కూడా ఖరారు చేస్తలేరు. అండ్ ఎవరైతే కోర్టుకు వచ్చిన తర్వాత అంటే ఐ మీన్ టు సే వీళ్ళు సాటర్డేస్ సండేస్ చూసుకొని ఇల్లు కూలగొడతా ఉన్నారు, కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మీరు లెక్క చేయట్లేదు అన్నది ఒక హైకోర్టు యొక్క ఇంటెన్షన్. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఎనీ అధికారి పనిచేసేది ప్రభుత్వం కింద. ఓకే, ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తే అటువంటి డైరెక్షన్స్లో పనిచేయాలి. హైడ్రా అన్నది వచ్చిన తర్వాత సుమారుగా ఒక 1.5 కోట్ల ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసినామని చెప్పేసి ఈరోజు రంగనాథన్ గారు మాట్లాడుకొస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ మనీ అన్నప్పుడు పబ్లిక్ మనీ కదా, పబ్లిక్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే కొంతమంది పేదోళ్ళ ఇల్లు కూల్చోవడం కానీ, లేకపోతే ఈ హైడ్రా యొక్క పర్పస్ ఏంటంటే బఫరింగ్ జోను, క్యాచ్మెంట్ ఏరియా, ఎక్కడైతే కెనాల్స్ నాలాలు ఉన్నాయో దాంట్లో ఇల్లు కట్టుకోవడము, దానికి చుట్టుపరిసల ప్రాంతాలలో ఇల్లు కట్టుకోవడము, బఫరింగ్ జోన్ వదలకుండా ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ చేసినట్టే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని అటువంటి పర్మిషన్స్ ఇచ్చినారు. పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అందులో భాగంగా ఎక్కడైతే ఇల్లు కట్టకూడని స్థానాలలో, నీళ్ళల్లో, చెరువులలో, కెనాల్లలో ఇల్లు కట్టుకొని వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటిది అలో చేయకుండా ఆ ఇళ్ళని కూల్చేయడం మనం చాలా మట్టుకు చూస్తున్నాం. చాలామంది పిల్లలు పుస్తకాలు కూడా తీసుకునే పర్మిషన్ లేకుండా ఏడ్చే సందర్భాలు చూసినాము. ఇంట్లో ఫుడ్ అంతా కూడా విచ్చలవిడిగా పడేసిన వీడియోస్ మనం చూస్తున్నాము. దాని మీద పబ్లిక్లో ఒక చాలా సింపతి, అంటే పబ్లిక్ మీద సింపతి గెయిన్ అయింది ఏది హైడ్రా చేస్తున్న యాక్టివిటీస్. బట్ హైడ్రా ఒక పర్పస్ అండ్ గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇల్లీగల్ ఆక్యుపెన్సీస్ ఏవైతున్నాయి అవన్నీ తొలగించాలి అండ్ గ్రీనరీ అన్నది పెంచాలి అండ్ వాటర్ రిసోర్సెస్ మన హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాలలో ఇటువంటి కెనాల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వాటర్ రిసోర్సెస్ ఏడికెళ్ళి వస్తాయి అండ్ ఇల్లీగల్ పర్మిషన్ తీసుకొని కట్టినారు, వాటిని కూల్చాలనేది గవర్నమెంట్ ఒక ఉద్దేశం. హైడ్రా రంగనాథన్ కమిషనర్గా ఆయన చేస్తున్న ఒక డ్యూటీ. కానీ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ మైండ్స్, పబ్లిక్ ఇంటర్ప్రిటేషన్స్ వేరే రకం పోతున్నాయి. ఏది మీడియా స్పెక్యులేషన్స్, మీడియాలో వస్తున్న వార్త కథనాలను బట్టి ఏదైనా ఒకటి చట్టం ఏం చెప్తున్నప్పటికీ న్యాయస్థానం ఎటువంటి డైరెక్షన్స్ పాస్ చేసినా ఉంచాలనన్నా తీయాలనన్నా బట్ హ్యుమానిటీ చాలా ఇంపార్టెంట్. మానవత్వానికి విరుద్ధంగా కొన్నిసార్లు వీళ్ళు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేను ఒకటి రంగనాథన్ గారి ఒక ఇంటర్వ్యూ చూసిన, ఒక చోట ఏదో గంజాయి అమ్ముతుంటే వాళ్ళ మీద బాగా మేము అడ్వర్స్గా వేసి అరెస్ట్ చేసేసి వాళ్ళని డిటైన్ చేసినామని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినారు. అంటే సరే పోల్చడం ఏ విధంగా పోల్చినా కూడా అంటే ఈ విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏది ఇలీగల్ ఆక్యుపెన్స్ కానీ లేకపోతే హై రైజ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఒకే చోట చూడాలి. ఇప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మాకు ల్యాంకో హిల్స్ పక్కన చుట్టుపక్కల ఒక్కొక్క ల్యాంకో హిల్స్ ఇట్ సెల్ఫే ఒక 2000-3000 అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి.
అది కాకుండా ఆ చుట్టుపక్కల ఎన్యూమరస్ బిల్డింగ్స్ కడుతున్నారు, హై రైజ్ టవర్స్, 50 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, లేకపోతే 40 ఫ్లోర్లు అనుకుంటా. ఒక్కటే చోట అంతమంది ఇల్లు కడితే అసలు మీకు వాటర్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకసారి ఇంట్లో నుంచి బయటికి రాగానే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎన్ని వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎంత పొల్యూషన్ అక్కడ జనరేట్ అవుతుంది. అయినప్పుడు కూడా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక క్యాండిడేటు మళ్ళీ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడుతూ రాళ్ళు గులగొడుతూ పక్కకున్న వాళ్ళకి సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇదని చేస్తూ ఉన్నారు. దాని మీద హైకోర్టుకు నేను వెళ్ళి స్టే తీసుకోవడం జరిగింది, అంటే వాళ్ళ ఇల్లీగల్ నాయిస్ పబ్లిక్ న్యూసెన్స్ కింద. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే ఇటువంటి జరుగుతున్న వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని ఉద్దేశించే వచ్చింది హైడ్రా. కానీ హైడ్రా ఫస్ట్ ఇన్స్టెన్స్లో వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళు పెద్ద పెద్ద బడాబాబులు ఇల్లు కూలగొట్టిండ్రు, అక్కడి మటుకైతే మంచిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే పేదవాళ్ళు ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళ ఇండ్లు కూలగొట్టడం కానీ, లేకపోతే వాళ్ళని కనీసం చదువుకునే పుస్తకాలు కూడా బయటికి తీసుకోకుండా బిహేవ్ చేయడం కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళేసి కూల్ చేయడం కానీ, లేకపోతే ఫ్రైడేస్, సాటర్డే, సండేస్ చూసుకొని కూల్ చేయడం, సో దట్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే కూడా తీసుకోలేకపోవడం కానీ, లేకపోతే నోటీసెస్ ఇచ్చే విసులుబాటు కూడా లేకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా, ఇచ్చినా కూడా కోర్టుకి వెళ్ళేసి వాళ్ళు స్టే తీసుకునే ఆస్కారం లేకుండా బిహేవ్ చేస్తున్న ఈ వరవరడ్ ఏదైతే ఉన్నదో దాన్ని అన్నింటిని కూడా మీడియా ఛానల్స్లో కానీ ప్రభుత్వములో జరుగుతున్న వైఫల్యాలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం. వన్ ఫైన్ డే ఏదో ఒక రోజు ఇది బ్లాస్ట్ అయితే నేను వ్యక్తిగతంగా అనుకున్నా, అది నిన్న బ్లాస్ట్ అయింది. అందులో భాగంగా రంగనాథన్ గారిని ఇమీడియట్గా హైడ్రా నుంచి తొలగించి ఆయన ప్లేస్కి ఇంకొక ఐజీ క్యాడర్ ఆఫీసర్ని అపాయింట్ చేయమని చెప్పి జస్టిస్ అనిల్ కుమార్ గారు స్టేట్ చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేయడం జరిగిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.